నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో రానున్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత మోదీ అమరావతికి వస్తుండటంతో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. సభ జరిగే ప్రాంతంతో పాటుగా సుమారు 10 కిలోమీటర్ల మేర భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటించే మార్గాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎడిటర్ వర్మ అందిస్తారు. అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. మరోపక్క భద్రతకు సంబంధించి ఏదైతే కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రధానమంత్రికి సంబంధించి భద్రతా వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించాలని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. మరోపక్క భద్రతకు సంబంధించి ఒకసారిగా మనం ఇక్కడ విజువల్ రూపంలో చూడొచ్చు. రికార్డు అయితే ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది. మరొక వైపు ఏదైతే విఐపి పాసులు కానీ లేకపోతే సామాన్య పాసులు కానీ అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళు మాత్రమే ఎలవ్ చేసే విధంగా పూర్తి స్థాయిలో భద్రతలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బార్కెట్ల దగ్గర కూడా డిఎస్పీ స్థాయి వ్యక్తి, ఏఎస్పీ స్థాయి వ్యక్తులు కూడా ఇక్కడ భద్రతా ప్రమాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చూడడం జరుగుతుంది. ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరూ కూడా ఈ ప్రాంతం నుంచి ఎటువంటి ఆధార్ కార్డుకి సంబంధించి లేకపోతే వేరే ఎటువంటి ఐడి ప్రూఫ్స్ లేకుండా మాత్రం వెళ్లే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఉగ్రముఖుల దాడుల నేపథ్యంలో ప్రధానమంత్రి గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో ఎటువంటి ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వకూడదని చెప్పి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా మోహరించడం జరిగింది. సుమారు 3,000 నుంచి 4,000 మంది పోలీసులు అవనివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకంగా పోలీసు బలగాలన్నింటినీ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ఈ ప్రాంతం ఏదైతే సభ జరుగుతున్నా ఈ ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఆధార్ కార్డులు చూపించడం జరుగుతుంది, ఐడి కార్డులు చూపించడం జరుగుతుంది, లేదంటే పాసులు చూపించడం జరుగుతుంది. ఆ రకంగా మాత్రమే పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి ప్రజలందరినీ కూడా సభ ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. ఇవి లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బార్గేట్లు దాటి మాత్రం వెళ్లే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఉండదు. ఈ నేపథ్యంలో చూస్తున్నాం. తరగా మనం ఇక్కడ చూడొచ్చు. డిఎస్పీ స్థాయి వ్యక్తులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎటువంటి ఐడీస్ లేకపోతే మాత్రం పంపించము అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వీళ్ళు కూడా వాళ్ళ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి వాగ్యత్నం చేయొద్దు. ఎందుకంటే ప్రధాని మోదీ గారి సభ కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజు పరిస్థితి కాదు. మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు రానున్నారు. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఏదైతే అమరావతి సచివాలయానికి బ్యాక్ సైడ్ సభా ప్రాంగణానికి సంబంధించి ఆ ప్రాంగణానికి సంబంధించి వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం మీద నుంచి వెళ్ళనున్నారు. అంటే ఇలాంటివి సుమారు 8 నుంచి 10 రోడ్స్ ఉన్నాయి. ఆ 10 రోడ్ని కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి బారికేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క బారికేట్ దగ్గర 40 నుంచి 50 మంది పోలీసులందరూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా డాగ కన్నుతోటి పూర్తి స్థాయిలో ఇదంతా కూడా పోలీసు అండర్లోనే ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్కి సంబంధించి మిగతా అంశాలలో ఉంటే ఇంత భద్రత ఉంటుంది, కానీ ఇండియా పాకిస్తాన్ సంబంధించి ఏ టైంలో ఏదన్నా జరిగే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా భద్రతా ప్రమాణాలని ప్రధానంగా భద్రతా ప్రమాణాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా పూర్తి స్థాయిలో భద్రతలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ప్రధాని మోదీ సభ అయ్యేంత వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణమే నెలకొన్నది. ఎందుకంటే యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలను నమ్ముకున్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి రావడం అన్నది చాలా కీలకమైన ఘట్టంగానే పేర్కోవచ్చు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిజీ షెడ్యూల్లో ప్రధానమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న అంశం ఏదైతే అమరావతి ప్రారంభానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఆయన దీని మీద శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో ఈ భయానక సిచ్యువేషన్లో ఈ టెన్షన్ వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి అసలు తావే లేకుండా అవకాశమే ఇవ్వకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించడం జరుగుతుంది. నేను ముందుగా చెప్పినట్లుగా 3 అంచెల భద్రతా ప్రమాణం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఐడి కార్డు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు కూడా ఈ బారికేడ్ దాటి వెళ్లే పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసి ఐడి కార్డులన్నింటినీ కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాంతం నుంచి పంపిస్తాం. అంటే మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీ గారు మనం చూస్తున్న ఈ ప్రాంతం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఆయన రానున్నారు. ఆ 3 కిలోమీటర్ల ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు గతంలో ఎప్పుడు కనీవిని ఎరగంటలో భద్రతా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేయడం జరిగింది. కెమెరామెన్ దస్తగిరితో వర్మ, అమరావతి నుంచి.